Programming Guide channel. In this video we are discussing about the TSPSC notification. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి, ఇంకొకటి తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. సో దీని ఎగ్జామినేషన్ డేట్, అప్లికేషన్ డేట్, స్టార్ట్ డేట్ వచ్చేసి 12/4/2021 నుంచి 5/5/2021 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 15. The age limit is between 18 to 34 years. The pay scale is 22,460 onwards. Junior assistant come typist in PV Narasimha Rao Veterinary University. ఇది సీనియర్ అసిస్టెంట్, ఇది జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ 10 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. సో దీని ఏజ్ లిమిట్ కూడా 18 to 34. సో 16,400 చేంజ్గా ఉంటుంది శాలరీ. తర్వాత వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 102 ఉన్నాయి. ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి 127 ఉన్నాయి. ఓకే, తర్వాత వీటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ ఇన్ జయశంకర్ స్టేట్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆల్సో అన్ని పోస్టులకి సేమ్ క్వాలిఫికేషన్స్ అండి. ఫస్ట్ ఏంటంటే యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. డిప్లొమా DCA కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీతో పాటు, లేకపోతే BCA డిగ్రీ అయినా ఉండాలి, లేదా డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్గా అయినా ఉండాలి. ఐదర్ BSc డిగ్రీ ఆర్ BCom డిగ్రీ ఏదైనా ఉండొచ్చు, బట్ కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. దాంతోపాటు అడిషనల్గా టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ద టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై లోవర్ గ్రేడ్ ఈజ్ కంపల్సరీ. అంటే టైపింగ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఫీ డీటెయిల్స్ చూద్దాం. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది SC/ST క్యాండిడేట్స్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. సో ఫీజు వచ్చేసి 200 రూపీస్ ఫీజు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. మోరోవర్ 80 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది అందరికీ ఉండదు. SC/ST BC PH వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ అనేది ఉండదు. అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ మనకి ఉంటే మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ మనం చూపించాల్సి ఉంటుంది డిక్లరేషన్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2లో వచ్చేసి సెక్రటరియల్ అబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్. సో అంటే కంప్యూటర్స్ DCA చేస్తే మనం ఏవైతే నేర్చుకుంటామో వాటితో పాటు సెక్రటరియల్ అబిలిటీస్ కూడా ఉండాలి. అంటే న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్స్, బేసిక్స్ మ్యాథ్స్ అన్నీ వచ్చి ఉండాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, మినిట్స్ 150, మ్యాక్సిమం మార్క్స్ కూడా 150. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 300 ఉంటాయి. సో దీంట్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమీ ఉండదు. బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకి జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత దీన్ని ఒకసారి సిలబస్ చూద్దాం. మనం డీటెయిల్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కంప్లీట్గా మనకు అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి సిలబస్ చూద్దాం. సో సిలబస్లో వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్,
General Science, Environment Issues and Disaster Management, Economy of India and Telangana, Geography of India with focus on the Telangana, Indian Constitution and Polity with the focus on local self-government, Society, Culture, Heritage, Arts and Literatures of Telangana, Policies of Telangana State, History of Modern India with the focus on the Indian national movement, History of Telangana with the special emphasis on the movement for the Telangana statehood, బేసిక్ ఇంగ్లీష్ దట్ మీన్స్ 10th స్టాండర్డ్. సో ఇవన్నీ జీకే జనరల్గా అడిగే క్వశ్చన్స్. సో ఈ పేపర్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది ఎందుకంటే లెంతీ సబ్జెక్ట్గా ఉంది. సో పేపర్ 2 అనేది కంప్యూటర్స్ గురించి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా గెయిన్ చేయొచ్చు మార్క్స్, ఎందుకంటే బేసిక్స్ కంప్యూటర్స్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎగ్జామే కంప్యూటర్స్ కోసం కాబట్టి. మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, కంప్రహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ అబిలిటీస్. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్. సో మనకి ఈ అన్నిట్లో నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ ఆఫ్ డేటాబేస్, మీరు బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ చేసి ఉంటే ఈ కంప్యూటర్స్ పేపర్ అనేది మీరు ఈజీగా రాయొచ్చు. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.